హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ ప్రియా. వెల్కమ్ బ్యాక్ టు ఆద్య మీడియా. ఈరోజు మనతో ఏపీ పాలిటిక్స్ డిస్కస్ చేయడానికి రాజకీయ విశ్లేషకులు ముప్పాంకంరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఏపీ పాలిటిక్స్ చూసుకున్నట్లయితే చాలా డైనమిక్గా ఉన్నాయి. ఏ నిమిషం ఏది కూడా ఊహించలేకపోతున్నాం. ఇప్పుడు 4 పార్టీలు ఉన్నాయి. అసలు ఎవరెవరితో కలిసి వస్తున్నారు, ఏది గెలవబోతుంది, మీరేమనుకుంటున్నారు? 4 పార్టీలున్నా చిత్రముఖ పోటీ జరిగిద్దని మాత్రం నేను భావించట్లేదు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర రాజకీయ పరిస్థితులు చూసుకుంటా ఉంటే అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుంది, ఏ పార్టీతో కలవదు. ఇక మిగిలిన 3 పార్టీలు ప్రస్థానాన్ని తీసుకుంటే తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి అనేది జనం అనుకుంటున్న మాట. అనుకుంటున్న మాట ఏంటి? మేము పొత్తులతో వస్తామని చెప్పిన మాటే కదా అది. అంటే ఇంకా వాళ్ళు పొత్తులతోటి వస్తామన్నారు తప్ప జనసేన అధినాయకుడు ఏమని ప్రకటించాడు? నేను వైఎస్ఆర్సీపీని అధికారంలో రాకుండా చేసి దానికోసం నేను పొత్తులతోటి సిద్ధమే, నా కార్యకర్తలను బలి చేయడానికి సిద్ధంగా లేను, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇతను దించడం కోసం కలిసి ఉమ్మడిగా వెళ్తానని చెప్పని ఆయన ప్రకటించడం కూడా జరిగింది. అలాగే నిన్న వారాహి యాత్రలో మాత్రం దానికి మరి పార్టీ ఎందుకు అసలు సపోర్ట్ చేస్తున్నారు కదా, సపోర్ట్ చేస్తున్నారు. జగన్ పడగొట్టడమే ఈయన లక్ష్యం కానీ ముఖ్యమంత్రి అవ్వడం ఈయన లక్ష్యం కాదు ఆయన చెప్పిన దాన్ని బట్టి చూస్తే. మరి ఆయనకి ఇంకా జనసేన అనే పార్టీ ఎందుకు? ఇప్పుడు ఆయన ఆలోచన కూడా ఏందంటే ఒంటరిగా పోటీ చేసి విడివిడిగా అందరు కలిసి ఓట్లు చీల్చుకొని మళ్ళీ ఇలాంటి దుష్ట పరిపాలన అంతమొందించాలని అతను మాట్లాడుతున్నాడు. అదే కదా ఈ రోజు రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతుంది, ఒక సైకో పాలన జరుగుతుంది. దీన్ని అంతమొందించాలంటే అందరం కలిసి ప్రయత్నం చేయాలి అని చెప్పని అతను ప్రయత్నిస్తున్నాడు. ముందు వాళ్ళ ఆలోచన ఏందంటే ఈ పార్టీని అధికారంలో రాకుండా చేసి జగన్ అనే వ్యక్తి మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రి కనుక అయితే ఈ రాష్ట్రం ఇప్పుడు 20 సంవత్సరాలు వెనక్కిపోయింది, అది ఇక కోలుకునే పరిస్థితి కాదు, ఒకనాటి బీహార్ కంటే చాలా దారుణంగా తయారైంది, నా రాష్ట్ర ప్రజలు నా వాళ్ళు ఇలా అన్యాయం అయిపోతున్నారు అని చెప్పని ఒక సదుద్దేశంతో వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు వరకు జనసేన ప్రస్థానాన్ని కనుక మనం తీసుకుంటా ఉంటే పార్టీ మీద పునర్నిర్మాణ దృష్టి పెట్టకుండా ఆయన ఇప్పుడు వరకు జరుపుకుంటూ వెళ్ళిపోతూ ఉంది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఇంకా పునర్నిర్మాణం పూర్తి చేయలేదు కాబట్టి, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయలేదు కాబట్టి ఒక్కసారి 175 సీట్లు నేను పోటీ చేయాలా వద్దా ఆయనే అన్నాడు బహిరంగ సభలో. అలాగే వాళ్ళ కార్యకర్తల సమావేశంలో కార్యకర్తలు కావచ్చు, నాయకులను కావచ్చు బలి చేయడానికి సిద్ధంగా లేను, మళ్ళీ విడివిడిగా కొట్లాడి మళ్ళీ ఇతను తీసుకొచ్చి అధికారంలో పెట్టడానికి సిద్ధంగా లేను అని చెప్పని ఆయన అనటం జరిగింది. ఇక్కడ మీరు ఒకటి ఆలోచించండి అమ్మా, రామాయణం జరిగింది, రాముడికి రావణుడికి యుద్ధం జరిగింది, రామరావణ యుద్ధం అంటారు దాన్ని. మరి ఆ రోజు రాముడు చాలా బలవంతుడు, దైవ స్వరూపుడు, రావణాసురుడిని జయించాలంటే ఒక్కడే జయించగలడు. కానీ అందరినీ కలుపుకొని ఎందుకు వెళ్ళాడు? ఆ రోజు వానరులను కలుపుకెళ్ళాడు, విభీషణుడు వచ్చి కలిశాడు. ఎందుకు కలుపుకెళ్ళి యుద్ధం చేయగలిగాడు అంటే ఒక సత్సంకల్పం కోసం ఆ రోజు రామాయణం జరిగింది. దాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి ఈరోజు. అక్కడ సీతాదేవిని తీసుకెళ్ళటమే కాకుండా రావణ పాలనలో జరుగుతున్నటువంటి ఈమెను తీసుకెళ్ళి, అలాగే మరి ఆయన తీసుకెళ్ళిన ఆలోచన వేరే కావచ్చు, కానీ ఆయన అంతమొందించాలంటే అందరినీ కలుపుకొని వెళ్ళాలని చెప్పిన ఉద్దేశంతో నిస్సందేహంగా బలవంతుడే రావణాసురుడు, రాముడు ఇద్దరు కూడా. మరి రామబాణానికి తిరుగుకోవడం లేదు, కానీ ఆ విధంగా చేయొచ్చు. కానీ ఆ రోజు మనకి ఏం చెప్పాడు? రామాయణం గురించి మనకు తెలుసుకుంది ఏంటి? ఒక వ్యక్తి అన్యాయం జరుగుతూ ఉంటే ఒక మహిళని ఇలా చేయటం జరిగింది కాబట్టి సీతాదేవిని అందరిని కలుపుకొని వెళ్ళి ప్రపంచం మొత్తానికి ఇతను అన్యాయం జరుగుతుంది ఇతని వల్ల అని చెప్పడం కోసమే కదా అతను ప్రయత్నం చేసింది. కాబట్టి విజయం సాధించడం కూడా జరిగింది. ఇప్పుడు కూడా అదే ఎందుకు మనం తీసుకోకూడదు? ఈరోజు అది రామాయణం, ఇది రాజ్యాంగం కాబట్టి అదైనా ఇదైనా ఒకటే కదా. ఒకటే ఎలా అవుతుంది? ఎందుకు కాదు? ఇప్పుడు ఇందాక నేను పొరపాటున 4 పార్టీలు అన్నాను, ఇప్పుడు 3 పార్టీలు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ, బీజేపీ, టీడీపీని ప్రభావితం చేసేది జనసేన పార్టీగా కన్సిడర్ అవ్వదు కదా. ఎందుకు కాదమ్మా? ఇప్పుడు ఆయన ఏంటి రాజకీయంలో పార్టీని పెట్టుకున్నారు, కానీ రాజకీయంలో ఆ పార్టీని కానీ ప్రజలను కానీ పరిపాలించాలనుకోవట్లేదు కదా. కానీ పరిపాలించేవాడే రాజు, పరిపాలించేవాడిదే రాజ్యం. వాస్తవం. భాగస్వాములు కూడా దాంట్లో ఉంటారు కదా, ఉంటారు. భాగస్వామిగా ఉండాలనుకుంటున్నాడా, ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నాడా అనేది రేపు ఎన్నికలైన తర్వాత తెలిసేది మనకి. పొత్తులు ఎన్ని సీట్లు తీసుకుంటారో ఏం జరిగిద్ది అనేది కదా. ఇప్పుడే మన ఊహాగానాలు ఎలా వస్తాయి? తెలుగుదేశం పార్టీ వరకు నేనే ముఖ్యమంత్రి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పార్టీ వాళ్ళు అనుకుంటారు.
అలాగే ఈయన కూడా నిన్న మరి ఉభయ గోదావరి జిల్లాలో దిగినప్పుడు ఒకసారి నన్ను చూడండి, 10 సంవత్సరాలు నాకు అధికారం ఇవ్వండి, నేను ముఖ్యమంత్రి నా పనితీరు కనుక బాగలేకపోతే 2 సంవత్సరాల్లో నన్ను దించేయండి అని చెప్పి చెబుతున్నాడు కదా. అంటే ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకున్నాడు కదా. మరి ఇప్పుడు మీ అనుమానాలకు తావెక్కడా చెప్పండి. ఇప్పుడు ఈరోజు ఆయన ప్రయాణంలో నేనే ముఖ్యమంత్రిని చెప్పుకుంటున్నాడు కదా. చెప్పుకుంటున్నారు, పొత్తులతో వెళ్తామంటున్నారు, కాసేపు నేనే ముఖ్యమంత్రి అంటున్నారు. ఇలా కన్ఫ్యూజన్ స్టేట్మెంట్స్ లో ఎందుకు అసలు అదే ఇప్పుడు రాజకీయంగా మరి వాళ్ళు ఏ ఆలోచనలు ఉన్నాయో ఇంకా తెలియలేదు కదా. ఎన్నికలు వచ్చే నాటికి కదా పొత్తులు అనేది తెలిసేది. ముందుగా అయితే పొత్తులు ఉండవు కదా. ముందుగా అయితే పొత్తులు ఉండవు కదా. కొన్నిసార్లు ఉండవచ్చు పొత్తులు. ఇక్కడ ఏంటంటే ఆ రోజు ఎలా ఉంటుందో ఆ రోజు. ఇప్పుడు మామూలుగా విజయవంతమైంది బాగా ఉభయ గోదావరి జిల్లాల్లో. రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఇలాగ తిరిగాడు అనుకోండి, విజయవంతం బాగా అయ్యాడు అనుకోండి, జనం విపరీతంగా వచ్చారనుకోండి, అప్పుడు పొత్తులు వద్దనొచ్చు ఆయన. ఓకే. ఇప్పుడు ఆ రోజు ఆయన బలాలు బలహీనతలను దృష్టిలో పెట్టుకొని మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. బలాలు బలహీనతని మీరు ఇంతమంది వస్తున్నారు, నాకు ఓటేయట్లేదు. చాలామందికి వైసీపీ ఓటు వేయబట్టే మీరు వైసీపీ వాళ్ళు గెలిచారు కాబట్టి మీరు నన్ను చూడటానికి వస్తున్నారు తప్ప ఓట్లు వేయడానికి రాలేదు. కాబట్టి అది మారాలా. అది మారాలి అంటే నేను మిగిలిన నాయకుల్ని కార్యకర్తలను బలి చేయడానికి నేను సిద్ధపడలేదు అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఆయనకు ఒక ఆలోచన అనేది ఉంది. అవతల వ్యక్తిని మనం ముందు ఈ రాజకీయంగా ఆయన్ని మళ్ళీ కోలుకోలేని దెబ్బ కొట్టాలి అంటే ఉమ్మడిగా వెళ్ళాలని ఆయన కోరుకొని ఉండొచ్చు. ఆ మాట ఆ రోజు వ్యక్తం చేయొచ్చు. నిన్న మరి ఉభయ గోదావరి జిల్లాల యాత్ర చూసిన తర్వాత, జన ప్రవాహాన్ని చూసిన తర్వాత ఆయనలో మార్పు వచ్చి ఉండొచ్చు. నేనే ముఖ్యమంత్రి కావాలని కోరుకొని ఉండొచ్చు. అది సంపూర్ణంగా తిరిగిన తర్వాత ఎన్నికల నాటికి ఎలా ఉంటుంది అనేది మనం ఆ రోజు నిర్ణయించుకుందాం. ప్రస్తుతానికి చూసుకుంటా ఉంటే ఇప్పుడు వరకు జరుగుతున్న రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఎలా ఉన్నాయంటే, జగన్ చంద్రబాబు నాయుడు గారు ఇదే ఈరోజు జనంలో ఉన్నటువంటి ఆలోచన. గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి, ఆ 5 సంవత్సరాల్లో రాష్ట్రం ఎలా ఉంది, ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ 4 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం ఎలా ఉంది, ఆ రోజు పరిస్థితి ఏంటి, ఈ రోజు పరిస్థితి ఏంటి, ఇదే బేరేజ్ వేసుకుంటున్నారు ఈరోజు జనాలు. బేరేజ్ వేసుకుంటున్నారు కాబట్టి ఆ రోజు చంద్రబాబు నాయుడు చేసినటువంటి అభివృద్ధి ఫలాలు కావచ్చు, చేసిన కార్యక్రమాలు కావచ్చు, నీటిపారుదల ప్రాజెక్టులు కావచ్చు, ఉద్యోగ కల్పన కావచ్చు, మరి మామూలుగా వ్యవసాయానికి సంబంధించినటువంటి వాటికి ప్రోత్సాహాలు కావచ్చు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఇవన్నీ ఎందుకు జరగట్లేదు, బటన్ నొక్కుడు ఎందుకు జరుగుతుంది, ఇదే అభివృద్ధి కాదు కదా. యువత ఈరోజు స్పష్టంగా ఆలోచించుకుంటున్నారు. ఎందుకంటే పక్క రాష్ట్రంలోకి వెళ్ళి, విదేశాలకు వెళ్ళి వీళ్ళతో పాటు సమానంగా చదువుకున్న విద్యార్థులు ఈరోజు ఎట్లా ఉన్నారు ఉద్యోగ కల్పనలో. వాళ్ళు ఇక్కడ ఉండి మన వాలంటీర్లు సచివాలయ ఉద్యోగాలు చేస్తూ మన పరిస్థితి ఎలా ఉంది, వాళ్లే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆలోచించుకుంటున్నారు. కాబట్టి మార్పు అనేది ఒకేసారి రాదు కదా. కరెక్ట్ పాయింట్ మాట్లాడారు మీరు. రాదు కాబట్టే, ఇది ఆలోచన తెలుసు కాబట్టే పవన్ కళ్యాణ్ గారు ఆ మార్పు తీసుకురావడం కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఎన్నికల నాటికి ఆ రోజు ఉన్న పరిస్థితులను బట్టి పొత్తులు ఎవరితో ఉంటాయా అనేది ఆ రోజు ఆలోచించుకుంటూ ఉంటారు. ఇప్పుడు వరకు అయితే ఆలోచనలు లేవు. ఇప్పుడు వరకు ఆయన ఎవరితో పొత్తులో ఉన్నాడు, భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్నాడు. చాలా పొరపాటు పడుతున్నారు మీరు. భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్నాడు. వాళ్ళిద్దరు కలిసి ప్రయాణం చేస్తారని చెప్పని అన్నారు. అలాగే ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్ళ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. వాళ్ళ రూట్ మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నానని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. కానీ కలిసి ఇంతవరకు ఏ కార్యక్రమాలు నిర్వహించట్లా. ఇది కూడా జనం దృష్టిలో పెట్టుకుంటున్నారు. వాళ్ళిద్దరూ కలిసి చేస్తా ఉంటున్నారు, మాట్లాడుతున్నారు. మరి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు మాతోటే ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారిని చెప్పుకుంటున్నాడు జనసేన. కానీ వాళ్ళిద్దరు కలిసి ప్రజల సమస్యల మీద కావచ్చు, లేకపోతే బహిరంగ సభల్లో కావచ్చు, కలిసి ప్రయాణం చేయట్లా. కాబట్టి ఇప్పుడు పొత్తులో ఎవరున్నారో పవన్ కళ్యాణ్ గారు అంటే తెలుగుదేశం పవన్ కళ్యాణ్ గారు పొత్తులో లేడు. భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ గారు జనసేన మాత్రమే పొత్తులో ఉన్నాయి. ఇది దృష్టిలో పెట్టుకోండి. కరెక్టేనమ్మా. అంటే ఈ భారతీయ జనతా పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూసిన తర్వాత వీళ్ళిద్దరు కలిసి ప్రయాణం చేస్తే బాగుంటుందని చెప్పి ప్రజలు కూడా కోరుకుంటున్నారు. దాన్ని నాయకులు ఆమోదిస్తారా లేదనేది ఎన్నికల నాటికి తెలియాలి. ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారు, భారతీయ జనతా పార్టీని చూసి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు భయపడిపోతున్నారు. నిజంగా భయపడిపోతున్నారు. ఈ రాష్ట్రం ఈ పరిస్థితి ఇలా కావటానికి భారతీయ జనతా పార్టీ వాళ్ళే ప్రథమ ముద్దాయి అని చెప్పిన నిర్ణయానికి ప్రజలు వచ్చారు. కాబట్టి ఆ పార్టీతోటి పొట్టు పెట్టుకోకూడదని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. ఇప్పుడు ఈ పార్టీలు, రాజకీయ పార్టీలు రేపు పొద్దున ఎలా నిర్ణయించుకుంటాయి, భారతీయ జనతా పార్టీ జనసేన కలిసి పోటీ చేస్తాయా, తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పోటీ చేస్తాయా, లేకపోతే వీళ్ళు కొంతమంది ఊహాగానాలు ఉన్నట్టు ముగ్గురు కలిసి పోటీ చేస్తాయా అని అనుకుంటున్నారు. ముగ్గురు కలిసి వాళ్ళకైతే కలిసి పోటీ చేయరు. దాంట్లో సందేహమే లేదు. దాంట్లో ఎలాంటి అనుమానాలు ఏమి లేవు.
వైఎస్ఆర్సీపీ ఒంటరిగానే వస్తుంది. వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలని భారతీయ జనతా పార్టీ అందిస్తుంది కాబట్టి కలిసి పోటీ చేయాల్సిన అవసరం లేదు. కలిసి పోటీ చేసిన దానికంటే కూడా కలవకుండా పోటీ చేసేనే వాళ్ళు ఎక్కువ సహకారం ఇస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా అర్థమైపోయింది కాబట్టి వాళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తారని మాత్రం భావించాల్సిన అవసరం లేదు. వీళ్ళ ముగ్గురు పరిస్థితి ఏందని చూసుకుంటే భారతీయ జనతా పార్టీ నాకు తెలిసి ఎన్నికల నాటికి ఏ పార్టీ కూడా పొత్తు పెట్టుకోదు అని నేను భావిస్తున్నా. పొత్తు పెట్టుకోకపోవడం మంచిదనేది కూడా నేను భావిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, ఇది వాల్టీ ట్రైనింగ్ న్యూస్. మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్తో మళ్ళీ మీ ముందు ఉంటుంది ఆద్య మీడియా.